హాయ్ ఎవ్రీవన్, నా స్టైల్లో ఎన్ని రోజులు గోంగూర ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా ఎన్ని రోజులని హాట్ వాటర్లో 5 మినిట్స్ వేసి అలా వదిలేసేయండి. ఆ టైంలో పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, కరివేపాకుని సన్నగా కట్ చేసి తీసుకోండి. మనం సోక్ చేసిన ఎన్ని రోజుల్ని మంచిగా వాష్ చేసి తీసుకోవాలండి. గోంగూరను కూడా వాష్ చేసి సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేశాను. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఎండురొయ్యల్ని వేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసి మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం చాప్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకుని యాడ్ చేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత టమాటాని యాడ్ చేసుకోవాలి. అది కూడా మంచిగా మగ్గిన తర్వాత కారం అనేది యాడ్ చేశానండి. కారం వచ్చేసరికి గోంగూరకు కూడా సరిపడా ఉప్పుడే కర్రీలో యాడ్ చేస్తామన్నమాట. నేనైతే 4 పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్లు కారం యాడ్ చేశానండి. మీరు కారం ఇంకా ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఈ కర్రీలో వచ్చేసరికి సాల్ట్ అనేది ముందుగా యాడ్ చేసుకోకూడదు. నేను పెద్దలపై ఎగడం కోసం చిటికెడంత సాల్ట్ అనేది వేసానండి. ముందుగానే ఎక్కువ సాల్ట్ వేసుకుంటే గోంగూర అనేది సరిగా ఉడకదండి, అందుకని వేసుకోకూడదు. కర్రీ మొత్తం మంచిగా ఉడికిన తర్వాత వాటర్ అనేది వేసుకోవాలండి, రొయ్యలు అనేది మంచిగా ఉడకడానికి. వాటర్ అనేది మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కర్రీని ఉడకనివ్వాలి. నాలాగా మీకు ఎంతమందికి ఇష్టమండి ఇలా గోంగూర ఎండు రొయ్యలు అంటే కామెంట్ చేయండి. డ్రై సీ ఫుడ్స్ అనేది ఇష్టంగా తింటానండి, అందుకని ఎక్కువగా చేస్తూ ఉంటాను. నాలాగా మీకు ఇష్టమున్న వాళ్ళైతే కామెంట్ చేయండి. వీటిలో ఇంకా ఏమన్నా కర్రీస్ కావాలి అన్నా కానీ కామెంట్ చేయండి, వీడియో తీస్తాను. మా వారికంటే చాలా ఇష్టం అండి ఈ ఎండ్రాయిలు గోంగూర అనేది. నాన్ వెజ్తో కూడా పని ఉండదు. చికెన్, మటన్, ఫిష్ అవి ఏమీ లేకపోయినా కానీ ఎండ్రాయిలు గోంగూర ఉంటే చాలండి, చాలా హ్యాపీగా భోజనం చేసేస్తారు. చూసారా, మధ్య మధ్యలో వచ్చేసరికి కలుపుతూ గోంగూరని స్మాష్ చేస్తూ కలుపుతూ ఉండాలండి. అప్పుడు చక్కగా కుక్ అయిపోతుంది. చూసారా, అయిపోయి వచ్చింది గోంగూర. ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను కర్రీ ప్రిపేర్ చేస్తూనే రైస్ కూడా పెట్టేశానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను వచ్చేసరికి గోంగూర ఎండు రెండు రకాలుగా వండుతాను. ఇదొక స్టైలు. ఇంకో స్టైల్ వచ్చేసరికి ఈసారి ఎప్పుడైనా చేసి వీడియో పెడతాను, చూడండి. ఇలా కూడా చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో గోంగూర ఎండ్రాయిలు తింటుంటే అబ్బా!